నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 2 జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఆయనే స్వయంగా ఓటర్లకు ఫోన్ చేశారని చెప్పి 2 రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయినా కూడా మరి ఎలక్షన్స్ తర్వాత తాము ఎలాగైనా ఓడిపోతామని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ట్వీట్ పెట్టారు. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడే నక్సలైటిజం పుట్టుకొస్తుంది అని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా కృష్ణారామ అని ఇంట్లో కూర్చోవాలి, ఇవే ఆయనకు చివరి ఎన్నికలని కూడా చెప్పడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుందా? నిజంగానే ఆ పార్టీ అక్కడ ఓడిపోబోతుందా? అలాగే ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 2 సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించలేదు అంటం కావచ్చు. అలాగే చంద్రబాబు గారికి ఇవే ఆఖరి ఎన్నికలు అంటం కావచ్చు. ఈ 2 విషయాలను చూసినట్టయితే మనం ఏ విధంగా అనుకోవచ్చు? ఒకటి, ప్రెస్టేషన్లో చంద్రబాబు గారిని అన్నారు అనుకోవచ్చా? ఇంకోటి, అక్కడ పార్టీ ఓడిపోతుందనే ప్రజాస్వామ్యం గురించి ఆయన మాట్లాడుతున్నారని అనుకోవచ్చా? మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రజాస్వామ్యం అనే పెద్ద పదం నీ నోటి నుంచి వచ్చింది. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేశావు. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు. ప్రజాస్వామ్యం అంటే నీకు విలువ ఉంటే, నీ కుటుంబానికి ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే 30 ఏళ్ళగా ఎందుకు ఎన్నికలు జరిపించలేదు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎవరు నచ్చిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకో, ప్రశాంతంగా వచ్చి ఎన్నికల్లో ఓటు వేయడం. 30 ఏళ్ళగా ఎన్నికలు జరపని మీరు కూడా పులివెందుల్లో ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలు. ఆ రోజు ఎవరైనా నామినేషన్లు వేస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడాలు, పోటీ పెడితే వాళ్ళని చంపేయడాలు, అదేవిధంగా వాళ్ళ తలల పగలగొడ్డాలు, ఎవరన్నా నామినేషన్ వేయడానికి వస్తే నామినేషన్ పేపర్లు చించేయడం, ఇది జరిగింది గత 30 ఏళ్ళలో పులివెందుల్లో. ఈ రోజు ప్రజాస్వామ్యం అని అడుగుతున్నావు కదా, 30 ఏళ్ళలో మీరు చేసిన ప్రజాస్వామ్యం అదైతే నిజమైన ప్రజాస్వామ్యం ఈ రోజు పులివెందుల్లో జరిగింది. ఈరోజు మీ పార్టీ వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు. మొత్తం 11 నామినేషన్లు అయితే దాంట్లో 10 మీ వాళ్ళవే, అవునా కాదా? ఎవరినన్నా నామినేషన్ విత్డ్రా చేయించారా మీలాగా? మీరు ఆ రోజు నామినేషన్ వేసుంటే ఒకటి వాళ్ళని బలవంతంగా బెదిరించి ఫోన్లు చేసి బెదిరించి తీపిచ్చారు, వాళ్ళని కిడ్నాపులు చేసి తీపిచ్చారు, మళ్ళీ కొన్ని ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆటోమేటిక్గా మీరు తీపిచ్చేశారు. గుర్తుందా? నీకు గుర్తుందా? ఇవన్నీ మీరు చేయించారు గతంలో. ఈరోజు ఆ విధంగా జరగాల. మీ వాళ్ళే 10 మంది నామినేషన్లు వేసుకున్నారు, కానీ ఈరోజు మీరు ఓడిపోబోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, 10 మంది నామినేషన్లు వేసుకుంటే ఏ రోజు కూడా కుటుంబం వాళ్ళు ఫోన్ చేసి నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకో అనలా. గుర్తుపెట్టుకో. మీరు ప్రచారం చేసుకుంటే ఎక్కడ ఆపలా, నిన్న మీరు ఏజెంట్లను పెట్టుకుంటే ఎక్కడ ఆపలా. గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రజలు మీ 2 చెంపలు గోప గుయ్యమనేలా కొట్టారు. ఎందుకో తెలుసా? నాతో ఈరోజు పులివెందుల ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు, ఒంటిమిట్ట ప్రచారానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది చెప్పారండి. మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెల్లారితో వాళ్ళు అన్నారు, ఏమన్నారో తెలుసా? మేము వెళ్ళాం అక్కడికి, అక్కడ చూస్తే మాకే బాధేసింది. వాళ్ళ ఒంటిమిట్టలో అయితే అంటండి కొంతమంది అక్కడ బీసీ చేనేతలు ఉంటే మగ్గాలు వేసుకునే వాళ్ళు, ఆ మగ్గాలు వేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి గుంతల్లో లోడి పెట్టుకుంటారంట. దాంట్లోకి వచ్చి నీళ్లు పోసేసి ఈ విధంగా ఎవరైనా ఓటేయడానికి నీళ్ళు పోసి ఈ విధంగా వేధించే వాళ్ళంట, వాళ్ళని కొట్టే వాళ్ళంట, ఎట్లంటే అటు హరాస్ చేసేవాళ్ళంట. ఈరోజు మేము ప్రశాంతంగా ఓటేస్తున్నాం ఈ పార్టీ వచ్చిన తర్వాత అని చెప్పారంట. అంటే వీళ్ళు ఏ విధంగా వేధించారో ఆలోచించండి. మరి మీరు ఎలా చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కొన్ని విజువల్స్ ప్లే చేశారు, కొన్ని వీడియోస్ కూడా చూపించడం జరిగింది. ఎంత అక్రమంగా వాళ్ళని అంటే దౌర్జన్యంగా ఓట్లేసుకొని రిగ్గింగ్ చేసుకున్నారు అని చెప్పి వాళ్ళు కొంతమంది వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. ఆ వీడియోస్లో కొన్ని విజువల్స్ కూడా ఆయన చూపించడం జరిగింది. సో మరి వాటిల్లో వాస్తవం లేదంటారా? జగన్మోహన్ రెడ్డి పులివెందులు కంచుకోట అని చెప్పుకుంటాడు కదా ఆయన. ఇలాంటి డ్రామాలు ఆడిపోయడం కొత్త కాదు కదా. నిన్న అవినాష్ రెడ్డి డ్రామా ఆడాడు తెల్లారితో. యాక్చువల్లీ మీరు చూశారు కదా ఆ విధంగా ఆడిచ్చినటివి. నిజంగా ఈరోజు అక్కడ పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యబద్ధం కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఓడించాలనే పగతో ఉన్నారు ఇన్ని రోజులు. కానీ అక్కడ ఎలా ఎన్నికలు కూడా పెట్టకుండా వీళ్ళు లాక్కొని వచ్చారు. ఈరోజు ఎన్నికలు జరిగాయి. పులివెందుల ప్రజలు వాళ్ళు ఇష్టపూర్వకంగా ఓటేశారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్లోనే బయటకు వచ్చి ఏమంటే అవి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు పులివెందుల్లో ఒకటి కాదండి, ఆ రోజు 2021లో గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యం అని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్ని సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కావచ్చు, ఈవెన్ బోండా ఉమ్మ గారు బుద్ధా వెంకన్న గారు వెళ్తుంటే మాచర్ల దగ్గర ఏ విధంగా దాడి చేశారో మీరు చూశారు. అదేవిధంగా ధర్మవరంలో నామినేషన్ పేపర్లు ఏ విధంగా దించారో చూసాం. ఎక్కడెక్కడ ఏ విధంగా హరాస్, కనీసం నామినేషన్లు కూడా ఇప్పకుండా ఆ రోజు రౌడీజం గుండాయిజం చేశారు. కొన్ని దగ్గర నామినేషన్లు ఇస్తే ఫోర్జరీ సంతకాలు పెట్టి విత్డ్రా చేసే విధంగా వాళ్ళకి వాళ్ళే చేపించేసి ఏకగ్రీవాలు చేసుకున్న చరిత్ర వీళ్ళది. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పత్తితి కబుర్లు చెప్తున్నాడు. అప్పుడు
నువ్వు చేసి అప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేసింది ఏంటి? ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రాక్షసత్వం నువ్వు ప్రదర్శించావు. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము చెప్తున్నాం కదా, 2 దగ్గరలో 11 మంది నామినేషన్లు వేసుకున్నారు. సో 2017లో నంద్యాలలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ టైంలో కూడా ఇలానే టీడీపీ రిగ్గింగ్ చేసి గెలిచింది. అదే మళ్ళీ ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ 38 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. సో రిగ్గింగ్ జరిగింది అనడానికి అది ఉదాహరణ అని చెప్పి, ఆ తర్వాత మమ్మల్ని ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు అన్నదానికి ఇది ఉదాహరణ అని ఆయన అంటున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది అని ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి పరిస్థితులు మారుతాయి, ప్రజల ఆలోచనలు సంవత్సరానికి మారుతూ ఉంటాయి. ఇప్పుడు అదేవిధంగా ప్రజల ఆలోచనలు మార్చాయి. గతంలో పులివెందుల్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు ఓట్లేసిన ప్రజలే ఈరోజు మా మనసు మార్చుకుని టీడీపీకి ఓట్లేస్తున్నారు, నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమే. అందుకని నువ్వు ఈరోజు ఫ్రస్ట్రేషన్లో వచ్చి ఇలా మాట్లాడుతున్నావు రిగ్గింగ్ అని, గుర్తుపెట్టుకో. అంతే కదా, ఆయన చెప్పిన లాజిక్ ప్రకారమే ఆలోచిద్దాం. పులివెందుల్లో నా కోట్లు పడ్డాయని ఆయన అనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అదే పులివెందుల ప్రజలు మనసు మార్చుకొని ఈరోజు కూటమి కోట్లేస్తున్నారు. ఎందుకు కోట్లేస్తున్నారో కూడా మేము చెప్తూ ఉన్నాం. రోడ్లు సరిగ్గా లేవు. 40,000 1978 నుంచి మీ నాన్న నువ్వే కదా, మీ చిన్నానే కదా ఎమ్మెల్యేలుగా ఉంది. రోడ్లు ఎందుకు ఇలా జోబీలో డబ్బులు కాదు, ప్రభుత్వం డబ్బులతోనే వేయించుండొచ్చు కదా, ఎందుకు వేయలేదు? వాళ్ళని ఎందుకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఎందుకు కలిపలేదు మీరు? పులివెందుల రూరల్ మండలంలో నువ్వు ఎందుకు చెప్పలేదు? అది మీ చేతగానితనం చూశారు ప్రజలు. 30 ఏళ్ళగా మీరు ఏకగ్రీవాలు చేసుకుని వచ్చారు లోకల్ బడి. ఈరోజు వాళ్ళకి అవకాశం వచ్చింది, అందుకని మీ గుయ్యమని ఇలా కొడుతూ ఉన్నారు. దానికి ఫ్రస్ట్రేషన్లో ఈరోజు నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. ఫ్రస్ట్రేషన్ తగ్గించుకో. రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసహజం జగన్మోహన్ రెడ్డి. ప్రజా జీవితంలో ఉండేటప్పుడు ఒక హుందాతనం అనేది ఉండాలి. హుందాతనం అనేది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు వాడు గీడు గాడు అని చెప్పి ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావు. చూడు, అతను మాట్లాడేది వాడు గీడు గాడు అనేదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలేంటి? ప్రజా జీవితంలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. నువ్వేం వీధి రౌడీవు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 19 స్థానాల్లో పోటీ చేస్తే 17 స్థానాల్లో వైసీపీ ఇలాంటి రిగ్గింగ్ చేసి గెలుపొందింది. సో దాన్ని మనసులో పెట్టుకుని ఆ విధంగా పులివెందుల్లో పాగా వేయడం కోసం ఇప్పుడు వీళ్ళు కూడా ఈ విధంగా రిగ్గింగ్ చేశారు అంటున్నారు. దీనిలో వాస్తవం ఎంత ఉంది? తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్లు చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలనుకున్నది, ప్రజాస్వామ్యాన్ని ఈరోజు గెలిపించింది. ఇంకా ఎన్నికల తీర్పు కూడా రాలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ముందుగా తడుముకుంటున్నాడు. సూటిగా చెప్తున్నాం. ఈరోజు నిజంగా పులివెందుల్లో గెలవాలి అనుకుంటే వాళ్ళలాగా బలవంతపు ఏకగ్రీవం చేసుకుని గెలిచుండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ అలా చేయాల. తెలుగుదేశం పార్టీ ఏంటి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించింది. వైసీపీ వాళ్ళు నామినేషన్లు వేసుకున్నారు, టీడీపీ వాళ్ళు నామినేషన్లు వేశారు. అక్కడ ఏం జరిగింది మీరు చూడండి. ప్రచారం చేసుకున్నారు, అందరూ వచ్చి ప్రచారం చేసుకున్నారు. ప్రజలు నిన్న ఓట్లు వేశారు. ఇదే అవినాష్ రెడ్డి వెళ్ళి 2 దగ్గరలో మా రీపోలింగ్ కావాలన్నారు. రీపోలింగ్ పెట్టించారు. ఈరోజు రీపోలింగ్ పెట్టకుండా ఆపలేదు కదా, రీపోలింగ్ పెట్టించారు. ఈరోజు వాళ్ళకి ఓడిపోతామని తెలిసిపోయింది, అందుకని బహిష్కరించారు. అది వాళ్ళ చేతగానితనం, వాళ్ళు బహిష్కరించారు. ఈరోజు అక్కడ జరుగుతుంది, రేపు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రజలు ఎవరు కోట్లేశారో ప్రజా తీర్పు రేపు బయటకు వస్తుంది ఖచ్చితంగా. దాని వరకు వెయిట్ చేయమనండి. అంతేగాని అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ రిగ్గింగ్ చేసుకుని గెలిచాడు. ఈరోజు టీడీపీ ఇక్కడ రిగ్గింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ ఎప్పుడు మేము చెప్తున్నాం కదా, వాళ్ళు ఏం చేయలేదో వాళ్ళ చేతగానితనాన్ని చూపించి మేము ఏం చేస్తామో చెప్పి ఓట్లు అడిగాం. ప్రజలు వాళ్ళ నిర్ణయాన్ని రేపు ఆ బ్యాలెట్ పేపర్లో వేశారు. రేపు రిజల్ట్స్ వస్తాయి, చూద్దాం. వెయిట్ అండ్ సీ. అంటే మాకెలా నమ్మకం అంటే కూటమి ప్రభుత్వం చేసిన మంచి ఈ 1 సంవత్సరంలో పులివెందుల ప్రజల్లో కూడా మార్పు తీసుకొని వచ్చిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అమ్మఒడి అనేదో చెప్పేది, అప్పుడు అందరికి ఇస్తామని ఇవ్వాల. ఈరోజు పులివెందుల్లో ఎంతోమంది 2 పిల్లలు ఉండే వాళ్ళకి తల్లికి వందనం పడుతూ ఉంది. దాంతో ఏమనుకున్నారు, ఒకప్పుడు మన నియోజకవర్గం సీఎం ఉండి ఇవ్వలేదరా, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఒకప్పుడు వికలాంగులకు మన నియోజకవర్గంలో ఉండే కనీసం 3,000 చంద్రబాబు నాయుడు పెంచింది, 5 ఏళ్ళలో ₹1 పెంచలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని డబుల్ చేశాడు, 6,000 చేశాడు. ఒకప్పుడు 500 ఉన్న దాన్ని 2,000 500 ఉన్న వికలాంగుల పెన్షన్ 2,000 చేసింది చంద్రబాబు. 2,000 3,000 చేసింది కూడా చంద్రబాబు. ఈ సంక్షేమం ఏదో జరగట్లేదని చెప్పే కావాలని ఎలాగూ గెలవమని రిగ్గింగ్ చేసుకున్నారు అంటాం ఒకటైతే, చంద్రబాబు గారిని గురించి ఇంకొక మాట కూడా అన్నారు. ఆయనకి ఇవే ఆఖరి ఎన్నికలు, కృష్ణారామ అనుకుని ఇంట్లో కూర్చోవాలి, ఈ ఎన్నికలనైనా పారదర్శకంగా నిర్వహిస్తే ప్రజలు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, లేదు అంటే ఇవి ఆఖరి ఎన్నికలు కాబట్టి ఒక క్రెడిబిలిటీ లేని నాయకుడిగా మిగిలిపోతారు అని చెప్పి ఆయన అంటున్నారు. ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డికి జరిగింది ప్రతి ఒక్కరికి జరుగుతుంది అనుకొని ఆయన మాట్లాడడం తప్పు. నువ్వు ఒకప్పుడు చెప్పారు 2021 ఎలక్షన్స్లో ఏ విధంగా చేసావు, అందుకని 2024 ఎలక్షన్స్లో నీ 2 చెంపలు వాయించి ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు కూర్చోబెట్టారు ప్రజాస్వామ్యంలో. గుర్తుపెట్టుకో. ఈరోజు పారదర్శకంగా జరిగాయి కాబట్టి మీ వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు, మీ వాళ్ళు వచ్చి పోలింగ్ బూతులు కానీ నిలబడుకున్నారు, ఏజెంట్లు పెట్టుకున్నారు. ఇవన్నీ పారదర్శకంగా జరిగాయి కాబట్టి పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఓడిపోతుంటే దానికి సాకులు చూపించడానికి నువ్వు చేసినట్టే ప్రతి ఒక్కరు చేస్తారనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ ఆఖరి ఎన్నికలు ఈ విధంగా ఉంటావు. నీకు ఆఖరి ఎన్నికలు ఆల్రెడీ అయిపోయాయి.
ప్రజలు నీకు ఎండ్ కార్డ్ పెట్టారు, గుర్తుపెట్టుకో. నువ్వు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఒక మంత్ తీసుకుంటే, ఇప్పుడు ఈ మంత్ తీసుకున్నామండి, ఎన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాడండి? ఫీల్డ్ యాక్టివిటీస్కి. ఎంత ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ఒకప్పుడు పరదాలు లేకపోతే బయటకు వచ్చేవాడివి కాదు. నువ్వు ఒకప్పుడు ముఖ్యమంత్రి వంటి ప్యాలెస్కి తప్ప కనీసం సచివాలయం కూడా వచ్చేవాడివి కాదు. సచివాలయం కూడా వచ్చేవాడివి కాదు నువ్వు, గుర్తుపెట్టుకో. ఇంట్లోనే కూర్చొని అక్కడే క్యాంప్ ఆఫీస్ అని అక్కడే కూర్చొని అక్కడే తినేసి అక్కడే మొనుకునేవాడివి. నీ చరిత్ర అది, మీ చరిత్ర గుర్తు తెచ్చుకో. ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు. నేను ఇంకా సేవ చేస్తూనే ఉంటా, నేను ప్రజల కోసమే నా జీవితం అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నువ్వు ప్రెస్ మీట్లో కరెక్ట్గా 5 నిమిషాలు వంగకుండా కూర్చోలేవు. నువ్వు మాట్లాడుతావు, టంకాయ కొట్టడానికి నీకు రాయి ఇట్ట పైకెత్తాలి, అది నీ చరిత్ర. నువ్వు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతావా? మీ నాయన గుర్తుపెట్టుకో, నీకు కూడా తెలుసు. ఒకప్పుడు అసెంబ్లీలో ప్రజలందరూ చూస్తుండగా ఒక మాట ఇదే విధంగా మాట్లాడాడు, అహంకారంతో కళ్ళు తలపైకెక్కి. ఆ తర్వాత ఏమయ్యాడో ఆ దేవుడికి తెలుసు, నీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. అహంకారం వద్దు, ప్రజా జీవితంలో ఉన్నావు, గుర్తుపెట్టుకో. గెలుపోటములు సర్వసహజం. ఓటమిని హుందాతనంగా స్వీకరించి మార్పులు చేసుకుని ప్రజలకు సేవ చేస్తే ప్రజలు మరొక అవకాశం ఇస్తారు. ఇలాంటి అహంకార పోకడాలతో పోతే భూస్థాపితం చేస్తారు. నువ్వు ఈ అహంకార పోకడ, నువ్వు ఈరోజు మాట్లాడే దాంట్లో వాడు గీడు ఫ్రస్ట్రేషను అవన్నీ చూస్తూ ఉంటే నీ మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. మంచి సైకాలజిస్ట్కి కన్సల్ట్ అయ్యి చూపించుకోండి. ఎందుకంటే మీరు హుందాతనంగా మాట్లాడండి, మిమ్మల్ని గౌరవిస్తాం. ఒక శాసనసభ, మీరు పులివెందుల శాసనసభ్యులు, మిమ్మల్ని గౌరవిస్తాం. మీరు శాసనసభకు వచ్చినా మీకు అవకాశం ఇస్తాం. మీరు ఏమన్నా మంచి ఆలోచనలు ఉంటే షేర్ చేస్తే ప్రజలకు ఉపయోగపడే ఖచ్చితంగా స్వీకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దిగజారుడు మాటలు మాట్లాడి ఈ విధంగా మాట్లాడితే గుర్తుపెట్టుకో, ప్రజాస్వామ్యంలో ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. అలా ఒకప్పుడు ఇతనే అన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని 2-3 సందర్భాల్లో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? కాల్చి పడేయాలి అని చెప్పాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడు, వ్యక్తిగత హననం చేసావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి శాపనార్థాలు పెడుతున్నావు. పల్లెల్లో కొంతమంది, నేను ఆ మాట వాడకూడదు, కొంతమంది శాపనార్థాలు ఫ్రస్ట్రేషన్లో పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటున్నారు, ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని. ఇదేంటి మీరు చెప్పండి, శాపనార్థాలు ఏంటి పెట్టడం? నువ్వు చేసిన పాపాలు నిన్ను ముంచేశాయి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు ఓడిపోతున్నావంటే ఎందుకు ఓడిపోతున్నావు చెప్పమంటావా? పులివెందల్లో మీ ఎలక్షన్ అనేది జరిపించకుండా అణిచిపెట్టావు 30 ఏళ్ళు, దానివల్ల ఓడిపోతున్నావు. మీ కుటుంబం చేసిన అరాచకాల వల్ల ఓడిపోతున్నావు, కనీసం రోడ్ లేకపోవడం వల్ల ఓడిపోతున్నావు. గుర్తుపెట్టుకో. ఇన్ని తప్పులు చేసి ఓడిపోతూ ఈ రోజు ఏమంటూ ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారి పైన ఫ్రస్ట్రేషన్ చూపిస్తావా? నువ్వేదో పులివెందులకు మంచి చేస్తుంటే ప్రజలు ఈరోజు నిన్ను గెలిపించుని ఉంటారు. నువ్వు చేయలేదు కాబట్టి నిన్ను ఓడిస్తున్నారు. అందుకని ఫ్రస్ట్రేషన్లు ఇలా మాట్లాడామనుకో, పులివెందుల ప్రజలు సీమలో మొగాడంటే స్ట్రైట్గా ఫార్వర్డ్గా వచ్చి తలపడాలి. అంతేగాని ఈ విధంగా శాపనార్థాలు పెట్టడరా? శాపనార్థాలు పెట్టే వాళ్ళని మన సీమలో ఏమంటారో తెలుసు కదా. ఇలాంటి శాపనార్థాలు పెట్టేవాడిని మనం ఎన్నుకునింది అని ప్రజలు అసహించుకుంటారు. పద్ధతి మార్చుకోండి, హుందాతనమైన రాజకీయం చేయమని కోరుతున్నాం. ఇలాంటి వ్యక్తిగత హననాలు, ఇలాంటి వ్యక్తిగత విమర్శలొద్దు. ఈ విధంగా శాపనార్థాలు పెట్టద్దు. శాపనార్థాలు పెట్టే వాళ్ళని ఏమంటారు? నీకు చేతగాక శాపనార్థాలు పెడుతున్నావు. ప్రజా జీవితంలో ప్రజలకు మంచి చేసే వాళ్ళని సహకరించు, అంతేగాని ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవద్దు. అదేదో సినిమా ఉంది కదా, F2 లేటెస్ట్, చిటికలు వేస్తారు. అంత ఫ్రస్ట్రేషన్ వస్తే చిటికలు వేస్తూ కూర్చోండి, అంతేగాని ఇలాగ వద్దు అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.